ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కృష్ణా జిల్లా పామిడిముక్కల్లో పామాయిల్ నర్సరీని జిల్లా కలెక్టర్ బాలాజీతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్ ఇరువురు మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని సూచించారు. వాణిజ్య పంటలను పండించే రైతులు పామాయిల్ సాగు చేయాలని కోరారు. సో మైక్రో క్లైమేట్ క్రియేట్ చేయాలి అంతే కదా. వెంటిలేషన్ క్రియేట్ చేసే సైడ్ వెంట్స్ అదేవిధంగా పెట్టుబడులు తీసుకురావాలి. అదేవిధంగా అందరికి ప్రతి ఇంట్లో ఉద్యోగం ఉండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలని ఒక ఆలోచనతో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ 3F సంస్థ వాళ్ళు ఇంత చక్కగా ఈ నర్సరీ నిర్వహిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వస్తున్న సబ్సిడీలు రైతులకు ఏ రకంగా వస్తున్నాయి, అదేవిధంగా ఈ ప్లాంట్ ని తీసుకెళ్లి మనం సాగు చేసుకోగలిగితే ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి. మనం ఈరోజు ధాన్యం మీద డిపెండ్ అయి ఉన్నాం, ఆధారపడి ఉన్నాం. అదేవిధంగా తర్వాత రెండో పంటగా మినుములు వేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈ పామాయిల్ ఈ ఏదైతే ప్రభుత్వ సబ్సిడీ ద్వారా వచ్చే ఈ మొక్కలను తీసుకెళ్లి జాగ్రత్తగా సబ్సిడీలన్నీ కూడా అందుకుంటూ ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయో ఇవన్నీ కూడా చూస్తే అర్థమవుతుంది. అందుకని రైతుల్ని అవేర్నెస్ తీసుకురావడంలో కూటమి నాయకులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. కలెక్టర్ గారు కదిలి వచ్చారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఒక సమయం, ఒక రోజు, ఒక పూట దీనికి కేటాయించి దీని మీద సమగ్రంగా ఒక అధ్యయనం చేసి క్షేత్రస్థాయిలో అన్నదాతకి అర్థమయ్యేలాగా ఎంత ఈ పామాయిల్ మొక్క సాగును గనక మనం అలపరుచుకుంటే 9 మీటర్ల గ్యాపులో మనం పొలంలో దీన్ని వేసుకోగలిగితే మినుము పంటతో పాటు దీన్ని కల్టివేట్ చేసుకుంటూ ముందుకెళ్తే ప్రతి 15 రోజులకి భవిష్యత్తులో ఆదాయం ఉంటుంది. ఒక అడ్వాంటేజ్ ఏమంటే మొదటిది మీకు మొత్తం ఆల్మోస్ట్ ఫస్ట్ మీరు ఏం ప్లాంట్ మెటీరియల్ తీసుకోవాలో దానికి గవర్నమెంట్ నుంచి 100% సబ్సిడీ ఉంది. అంటే 193 రూపాయలు ఒక మొక్క. మనకు ఒక హెక్టేర్ కి దాదాపు 143 మొక్కలు కావాలి. అంటే దాదాపు 27,000 దాకాను కూడాను మనకు సబ్సిడీ 100% సబ్సిడీ, అంటే టోటలీ ఫ్రీ. మీరేది అన్ని స్కీమ్స్ లోనూ మీరు 20% పెడితే 80% ఇస్తారు, లేదా మీరు 40% పెడితే 60% ఇస్తారు, ఇలాగే ఉంటది. కానీ దీంట్లో మీరు మీ చేతి నుంచి డబ్బులు పెట్టేది ఏమీ లేదు. 100% ప్రభుత్వం నుంచే సబ్సిడీ వస్తుంది. వచ్చిన తర్వాత కూడాను ఇప్పుడు మనకు 4 సంవత్సరాల వరకు మధ్యలో మెయింటెనెన్స్ అని కూడాను ప్రతి సంవత్సరము ఒక్కొక్క హెక్టేర్ కి దాదాపు 5,625 రూపాయలు మళ్ళీ మెయింటెనెన్స్ కూడా ఇస్తారు. ఇలాగే మనం ఏమైనా ఒక 3-4 సంవత్సరాలు దాన్ని బాగా పెంచగలిగితే తర్వాత 30 సంవత్సరాల వరకు కూడా మనకు కంటిన్యూస్ గా లాభం వస్తుంటది. ఎవ్రీ 15 రోజులకి వస్తుంది, లేదా ఒక నెలకు వస్తుంది, ఒక్కొక్కసారి సీజన్ లో 10 రోజులకే వస్తుంది. సో దానివల్ల రైతుకి రొటేషన్ అనేది కంటిన్యూస్లీ జరుగుతూ ఉంటది. మీకు ఇబ్బంది ఏంటి, ఎప్పుడూను ఏదో మీకు అవసరాలు కొద్ది డబ్బులు కావాలంటే ఎవరో సాహుకారు దగ్గర ఇంకొకరు. కేంద్ర హోం